మరి వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వివిధ పార్టీలతో వ్యక్తులతో మా నాయకుడు అనుకొని వాళ్ళతో గొడవలు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా విభేదించిన వాళ్ళు ఉన్నారు. కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమవ్వాలి? ఈ రోజున మీరు బాగానే పొత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. మరి గ్రౌండ్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి అలా ఉండదు కదండి రాజకీయాల్లో. వాళ్ళు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతారు, ఎన్నో హింసలకు గురవుతారు, ఎన్నో దాడులకు గురవుతారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడు పొత్తులతోనే ఉంటారంటే వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? మీరు సేఫ్ పొజిషన్ లో ఉన్నారని, మీకు పదవులు ఉన్నారని, మీ ఫోటోలు పెట్టుకున్నారని మీరు బాగానే ఉండొచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఏ చేంజ్ తీసుకురాలేనప్పుడు, మీరు నాయకత్వంలో భాగస్వామ్యం అవ్వలేనప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు? ఎవరికి మేలు చేద్దామని, ఎవరికి ఓడిద్దామని? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనం గెలవాలి అనుకొని ప్రయాణం చేస్తే మనకి అందరూ సహకరిస్తారు. మనం ఒకళ్ళు ఓడగొట్టాలనుకొని అసూయతో, కుట్రలతో, కక్షలతో చేస్తే ఎప్పటికీ మనం విజయం సాధించలేం. అది ఎక్కడైనా సరే ఏ ఫీల్డ్ లో కూడా ఇదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాలి, ఆయన తప్పుల్ని తెలుసుకొని సరైన దారిని ఎంచుకొని ముందుకెళ్ళాలి తప్ప ఇలాగా ఆయనకి సలహాలు చెప్తే, మంచి కోసం చెప్తే వాళ్ళనే నిందించి, అవమానించి, అవగౌరవపరిస్తే రేపు పొద్దున్న ఎవడు కూడా ఆయనకి సలహాలు ఇవ్వడం కాదు కదా, ఆయన పక్కన కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో అందరినీ కలుపుకొని వెళ్ళడం రావాలి. మన అహంకారంతో విర్రవేయకపోతే చివరికి మిగిలేది ఓటమే. అది ప్రతిసారి ఎన్నికల్లో ప్రూవ్ అవుతానే ఉంది. ప్రజలు అన్ని గమనిస్తానే ఉంటారని గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా.